UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే. నమస్తే మేడం. మీ నా పేరేంటి? పేరు అర్చన. సికింద్రాబాద్ ముషిరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అది శ్రీకాంత్ అతని పేరు. ఒకే ఏరియాలో ఉంటాము ఇద్దరము. ఎప్పుడు చేసుకున్నారండి? 10 years బ్యాక్ అండి, 2010లో. పరిచయం అవుతుంది అంటే కాలేజ్లోనే పరిచయం అండి. ఇద్దరు ఒకే కాలేజ్, ఒక క్లాస్, ఒకే ఏరియా, కాలేజ్ కూడా ఒకే కాలేజ్ ఏరియాని. సో అట్లా పరిచయం అయింది, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. మేము ఫస్ట్ స్టార్టింగ్ 1 year బాగానే ఉన్నాము బయట ఓల్డ్ సిటీలో రెంట్. మ్యారేజ్ చేసుకునే టైంకి మీ ఏజ్ ఎంత, అతని ఏజ్ ఎంత, ఏం చేసేవాళ్ళు? అతనిది 26, 27 ఉండొచ్చు, నాది 24 ఉండండి. అప్పటికి ఎంత కాలం లవ్? అప్పటిది 5 years లో అండి. 5 years లో సెటిల్ అయ్యారా అప్పటికే? లేదండి, అప్పటికి నేను జాబ్ చేస్తున్నా, తను జాబ్ చేస్తున్నాడు. అదే సెటిల్ అయ్యారా అంటే జాబ్ చేస్తున్నారు. అంటే పెళ్లి చేసుకోవాలంటే మీ ఇద్దరు మిమ్మల్ని మీరు పోషించుకునేలాగా ఉండాలి కదా. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోయినా చేసుకున్నాం అంటే ఇద్దరం జాబ్ 5 years లవ్ కదా, పేరెంట్స్ ఎందుకు ఒప్పించుకోలేకపోయారు బోత్ సైడ్స్? అంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోలేదు. నాది బీసీ అయినది ఎస్సీ అనమాట. మాట్లాడి అప్పుడే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. ఓకే. అయితే వాళ్ళ ఇంట్లో అతను చిన్న అబ్బాయి, నేను మా ఇంట్లో పెద్ద అబ్బాయి అమ్మాయిని. సో అలా ఇక బయటే ఉన్నాము ఓల్డ్ సిటీలో. 1 year బాగానే ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి సికింద్రాబాద్కి జాబ్కి ప్రాబ్లం అవుతుందని తనే అన్నాడు షిఫ్ట్ అవ్వాలి అని. ఇక్కడ సికింద్రాబాద్లో షిఫ్ట్ అయ్యాము. అదే సేమ్ ఫస్ట్ నుంచి. ఫస్ట్లో అతను ఎయిర్టెల్ జాబ్ చేసేవాడు. తర్వాత సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత కార్ డ్రైవర్గా చేస్తున్నాడు ఒక సార్ కింద. తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయనకి డ్రింకింగ్. ఫస్ట్లో ఉండేది నార్మల్ ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓవర్గా డ్రింకింగ్, ఫ్రెండ్స్ చాలా సర్కిల్ ఎక్కువ అయిపోయి రోజు తాగి రావడము, కొట్టడము అలాంటివి చేసేవాళ్ళు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఫస్ట్ బాబు తర్వాత పాప. వాళ్ళు 2012లో బాబు, 2013లో పాప. సో తర్వాత ఏమైందంటే నేను క్యారింగ్ ఉండే 2012లో. అప్పుడు మేము మా అత్త వాళ్ళని ఒప్పించి ఇంట్లోనే ఉన్నాం. తర్వాత ఆమె ఏమన్నదంటే మా పెద్ద బాబుది మ్యారేజ్ అవ్వలేదు, సో అయిన తర్వాత మీరు ఇంట్లోకి రండి అని అన్నది. అయితే మేము బయట ఉన్నప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఓకే అని మళ్ళీ రిటర్న్ మేము ఇక్కడ సికింద్రాబాద్లో ఇందిరా పార్క్లో ఉన్నాం. అక్కడ నుంచి మా అన్న మ్యారేజ్ అయిందని కూడా మాకు తెలియదు, కబురు కూడా పంపలేదు. మ్యారేజ్ అయిందని ఇట్లనే సర్క్యులేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే మేము విని అయ్యింది కదా ఓకే కదా అని మళ్ళీ ఇంటికి వచ్చాం. వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, అతను వెళ్ళలేదు. అసలు మిమ్మల్ని పిలవరు ఎందుకంటే తెలిసిపోద్ది కదా పోతుంది అన్నట్టు. పిలవలేదు, ఓకే అన్నట్టు. అది అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత మాట్లాడితే వాళ్ళ మదర్ ఓకే అని అన్నది. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు బయట రెంట్కుంటున్నారంట. అదేంటో నాకు కూడా తెలియదు. మా బావ వాళ్ళు ఉంటున్నారు సెపరేట్ ఫ్యామిలీ. ఇందులో సెపరేట్ అని అంట. ఇందులో తెలియపోవడం ఏంటి? మీరు ఎందుకు అంత షాక్ అవుతుంది? అంటే నేను ఏంటి అంటే ఇంట్లో ఉన్నాయి సెపరేట్ ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉన్న తర్వాత అమ్మ నాన్న ఇష్టం అది కోడల్ని ఎంటర్టైన్ చేయాలా లేదా అనేది. ఎందుకంటే అన్ని గొడవలు ఈ మధ్య సెపరేట్ ఫ్యామిలీలు ఉండవు, వాళ్ళకి మంచిదే వీళ్ళకి మంచిదే. ఓకే, నెక్స్ట్ అలా ఉన్నాము. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఆయన డైలీ తాగి రావడము అది అవుతుంది. అప్పుడు నేను డైలీ తాగి చూస్తున్నాడు. ఇంట్లో అసలు పిల్లలకి ఏమి ఇవ్వట్లేదు, పాలకు కానీ దేనికి కూరగాయలకు కానీ ఇవ్వట్లేదు అని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసిన టీచర్ జాబ్గా. మా బాబుని తీసుకొచ్చేదాన్ని, అదే స్కూల్లో టీచర్ లాగా చేసేదాన్ని. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అయినా కూడా ఇంట్లో ఏమి ఇస్తలేడు, ఈమె చేస్తుంది కదా అని చెప్పేసి ఏమి ఇస్తలేడు. అయితే ఇంట్లో మా అత్త ఒక 5, ఇప్పుడు కొంచెం పెరిగింది, 7 అలా పెరిగింది. అప్పుడు 5 ఉండే. 3,000 లో ఎలా మీరు పిల్లలు పోషించేసుకుంటారు అనుకున్నాడు? అప్పుడు నేను చిన్న బాబు నా స్కూలే కదా, సార్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. లేదు, ఇక్కడ వచ్చేసాము. మ్యారేజ్ అయిందని తెలిసిపోయింది, వాళ్ళు బయట ఉన్నారని చెప్పాను కదా మా బావ వాళ్ళు. సో ఆమెతో మాట్లాడి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత, మా అత్త దగ్గరకు వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసిన టీచర్ జాబ్. ఈయన ఎందుకంటే ఇంట్లో ఏం మనీ ఇవ్వట్లేదని చెప్పి ఎలా వెళ్ళాలి డైలీ ఫుడ్కి అన్నట్టు నేను అప్పుడు స్టార్ట్ చేస్తే తను ఇక అదే అలవాటు అతనికి కూడా అయిపోయింది. ఇంకా ఈమె చూసుకుంటుంది పర్లేదులే అనేసి ప్రాబ్లమ్స్ ఇక ఒకటి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని ఈమె జాబ్కి పోతలేదు, అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో పడుకోవడానికి వెళ్తుంది అని ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నాకంటే ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలే వింటాడు అనమాట. ఇంట్లో పేరెంట్స్ మాట కూడా వినడు.
ఫ్రెండ్స్ అంతా మీరు జాబ్ చేయడం ఎప్పటి నుంచి అమ్మా? నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని 2010లో మ్యారేజ్ అయిన తర్వాత కాల్ సెంటర్స్లో పంజాగుట్టలో చేసేదాన్ని. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత క్యారింగ్ అని ఎప్పుడు తెలిసినో అప్పుడు మానేసినాను. తర్వాత ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టీచర్ జాబ్ చేశాను. ఇంటికి ఎప్పుడు వెళ్ళారు? ఎన్ని ఇయర్స్? వెళ్ళి కూడా 8 years అవుతుంది. 8 years అంటే ఒక 2 years కే బయట ఉన్నారు. 2 years తర్వాత ఈ లోపు మీ బావగారు మ్యారేజ్ అయిపోయింది, మీరు మీ అత్తగారితో ఉంటున్నారు. అప్పటి నుంచి టీచింగ్ జాబ్ స్టార్ట్ చేశారు. ఈయనకి అప్పటి నుంచి అనుమానం స్టార్ట్ అయింది. అది కూడా ఎంతో దూరం లేదు, మా ఇంటికి స్కూల్ కి ఒక 25-30 minutes దగ్గరే ఉంది కదా అని చెప్పి నేను ఆ జాబ్ వదులుకోలేదు. మా అత్తగారి ఇంటి దగ్గరే ఉంది. అది బన్స్లాల్పేట దగ్గర. సో అక్కడ నుంచి అక్కడ న్యూ బోయిగూడలో నేను జాబ్ చేసేదాన్ని. 30 minutes, 30 కూడా పట్ట 20 minutes వెళ్ళి వచ్చేదాన్ని. అప్పటి నుంచి ఆయనకి స్టార్ట్ అయింది బయట వాళ్ళ మాటలు విని నా మీద అనుమానం స్టార్ట్ అయింది. రోజు తాగేసి వచ్చి కొట్టేవాడు, తిట్టేవాడు, ఎన్నో అయినాయి. అప్పుడు ఆమెను ఆపితే కూడా ఆమెను కూడా కొట్టేవాడు. చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళ మాటలు కూడా వినేవాడు కాదు. ఆమెను కూడా కొట్టేవాడు. డైలీ ఇదే నడుస్తుంది. ఏమి ఇస్తలేడు, తాగేసి వస్తుండు, జాబ్ ఏమంటే చేస్తున్నాడు, డే అంతా చేస్తుండు, నైట్ మాత్రం ఇదే పని ఆయనకి. ఒక రోజు గట్టిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అన్నాడు. మార్నింగ్ డే అంతా జాబ్ చేసి నైట్. నేను ఇప్పుడు బయటికి వచ్చి 4 years అవుతుంది. సో మీ అత్తగారి దగ్గర ఇంకో 4 years ఉన్నారు మీరు. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఏం జరిగింది? లాస్ట్ రోజు ఏం జరిగింది? అనుమానాలు లాస్ట్ రోజు నేను డైలీ తాగేసి వస్తుండు, డే అంతా జాబ్ చేస్తుండు, నైట్ తాగుతున్నాడు. మాది టెర్రస్ ఉంటుంది, దాని మీద డైలీ ఒక 1 week చూసాను అనమాట. ఎవరితో మాట్లాడుతున్నాడు. డే అంతా వర్క్ చేసిన తర్వాత నైట్ పడుకోవాలి కదా, ఈయన తాగకుండా మాట్లాడడం ఏంది అని నాకు 2-3 సార్లు అనుమానం వచ్చి నేను మా అత్తకు చెప్పినాను. నాకెందుకో డౌట్ వస్తుంది, ఈయన నన్ను పెట్టుకొని ఎవరితో మాట్లాడుతున్నాడు అని డౌట్ వస్తుంది అని అంటే, అవన్నీ ఏం లేదు, పిచ్చా నీకు, ఫ్రెండ్స్ ఉండొచ్చు అని ఆమె కవర్ చేసింది. 1-2 సార్లు చూస్తాము, భార్య కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి నాకు డౌట్ రావడం ఈజీయే. వచ్చిన తర్వాత లాస్ట్ డే రోజు ఏమైందంటే, నువ్వు నాకు నచ్చుతలేవు, ఇంట్లో ఉండకు, ఇంట్లోకించి వెళ్ళిపో అని ఈవినింగ్ నైట్ తొందరగా వచ్చి లాస్ట్ డే రోజు అన్నాడు. మా అత్త అక్కడ కూర్చుంది, మా బావ ఇక్కడ కూర్చున్నాడు, మధ్యలో చుట్టూ పట్టుకొని ఇంట్లోకించి వెళ్ళిపో అనేసి నేను వెళ్ళాను అని గట్టి కూర్చుంటే కొట్టడము, వాతలు పెట్టడము. ఇంకోటి, నాకు నైట్ టైంలో నైట్ వేసుకుంటాం మామూలుగా, ఆ నైట్ చింపేయడము, గల్లంతా ఒకటి చేసిండు. ఆ రోజు పోలీసు వాళ్ళకి కూడా పట్టించినాం. బయట రెంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే కంప్లైంట్ ఇచ్చాను, పట్టించుకోలేదు. ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు అన్నారు సఖీలో వెళ్ళండి అని అన్నారు. అప్పుడు నేను వెళ్తా అంటే మా అత్త ఆపేసింది, వద్దు నా పరువు పోతుంది, అది ఇది ఏదేదో అని అన్నది. అది ఇంకెక్కువ అయిపోయింది. ఆ లాస్ట్ డే రోజు తాళం వేసుకొని నన్ను పిల్లల్ని బయటికి నూకేసేసి తాళం వేసుకొని వెళ్ళిపోయిండు, తోసేసాడు బయటికి మొత్తంగా.